53.80 ఇప్పుడే భద్రాచలంలో మనకి లెవెల్స్ వచ్చాయి. థర్డ్ వార్నింగ్ కూడా డిసైడ్ చేశారు, ఇష్యూ చేశారు. అంటే ఇంక వరద ఉంటుంది, పెరుగుతుంది. కలెక్టర్ గారు ఇమీడియట్గా మీరు ఇప్పటికీ వేసి ఉంటారు, రిప్లై చేసి ఉంటారు. అంటే ఏ మండలానికి ఎవరు, ఏ ప్రాంతానికి ఎవరు అనేది మీరందరూ దయవంచి అక్కడే ఉండాలి. ఒకసారి అందరికీ మళ్ళీ టెలికాన్ఫరెన్స్ లేకపోతే జూమ్ కాన్ఫరెన్స్ ఏదో ఒకటి తీసుకొని ఏ మండలాలు ఎవరికైతే వేశారో కొందరికి అక్కడ ఉండమని చెప్పాలి. ఎస్పీ గారి సహకారం తీసుకొని ఏవైతే లంక గ్రామాలు ఉన్నారు, చాలామంది మాకు అలవాటండి, మేము ఇక్కడే ఉంటామని చెప్పి చాలామంది మొండికేస్తారు. అది అలవాటు అందరికీ. మనం అజాగ్రత్త పడితే ఏదైనా ఒక్క ప్రాణం పోయినా మనం ఎంతమంది ఉండి చాలా బాధపడవలసి వస్తుంది. ఏవైతే లంక గ్రామాలు ఉన్నాయో ఇమీడియట్గా వాళ్ళందరికీ సేఫ్ ప్లేస్ తీసుకురావాలి. అవి కూడా 3,000 రూపాయలు ఇవ్వమని చెప్పాం. అది ఒక ఎవరైతే రీహాబిలిటేషన్ సెంటర్కి వస్తారో వాళ్ళకే ఇవ్వమని చెప్పాం. ఒకవేళ గ్రామాల్లో ఇళ్లలో పూర్తిగా ముంపు వస్తే ఇవ్వమని చెప్పాం. మీరు అది కూడా ఇమీడియట్గా విపత్తులు ఎవరిని ఆపలేము, అది మన చేతులు లేదు. కానీ విపత్తులు వచ్చేటప్పుడు ప్రభుత్వం సకాలం పైన ఉన్నటువంటి సెక్రటరీస్ డైరెక్షన్ అవసరం లేదు. ఇటువంటి విపత్తు వచ్చేటప్పుడు, ఇటువంటి సమస్యలు వచ్చేటప్పుడు జిల్లా యంత్రాంగం కూర్చొని మీరు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఆమోదం తెలియజేసి మీకు కావాల్సిన వనరులు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే ఇటువన్నీ ఎమర్జెన్సీ, ఇవి ఆగవి, కంపల్సరీ చేయవలసిన బాధ్యత మనపై ఉంటుంది. కాబట్టి పశువుల దానా కానీ ఎక్కడైనా సరే మీకు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎక్కువ కావాలంటే పెట్టండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొత్తం వ్యవసాయం ఎంతవరకు నష్టం జరిగిందో డీటెయిల్గా మీరు రిపోర్ట్ ఇస్తే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళకి ఉచితంగా మీకు చెప్పినటువంటి వెరైటీ విత్తనాలు ఇవ్వడం, లేకపోతే ఒక నెల 40 రోజులైన తర్వాత మునిగిపోయిన దానికి నష్టపరిహారం ఎంతవరకు మనం చేయగలం అన్ని ఆలోచనలు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి దాన్ని కూడా పరిష్కారం చేద్దాం. మూడవది పాలు ఇప్పుడే చెప్పాం, ఇప్పుడు వెళ్ళాము. నేను ఒక రోడ్డు కూడా కొట్టేశారు, అది ఆర్ఎండి రోడ్డు ఏ రోడ్డు వచ్చేది. ఇప్పుడు మనం వెళ్దాం, పొల్యూషన్ ఉండదు, మొత్తం అన్ని పొల్యూషన్ అవుతాయి వాటర్. ఇదైతే వాటర్స్ కూడా మనం సపరేట్గా దానికి కూడా పెట్టుకోవాలి. పడవలు కూడా మీరు ఎక్కువ అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఊర్లో తిరగడానికి కూడా 15-20 పడవలు అడుగుతారు ప్రతి లంక గ్రామంలో కూడా. అంటే లోకల్గా మనం ఏదైనా సప్లై చేయాలన్నా కూడా పడవలు ఒకటి అవసరం బాగా. అది దానితో చెప్పారు, అచ్చినాయుడు గారు ఇందాక కూడా ఆర్డర్స్ ఇచ్చారు. అది కూడా ఇమీడియట్లీ కొద్దిగా స్పీడప్ చేయండి, ఎందుకంటే బాగా ఎక్కువ డిమాండ్ వస్తుంది. ఎందుకంటే పొలాలన్నీ కూడా నానిపోయి ఉన్నాయి కాబట్టి వాటికి ఏ విధంగా కూడా దొరకట్లా, అదొక స్పీడప్ చేయండి. అందులో కూడా ప్రత్యేకించి ఎయిట్ కొట్టు కూడా ఎక్కడైతే వీక్గా ఉందో అక్కడ కొద్దిగా బ్యాగ్స్ అన్నీ కూడా మళ్ళీ అప్పుడు కూడా ఎయిట్ కొట్టు బ్రేక్ అయిన తర్వాత అప్పుడప్పుడు మనం మట్టి తెచ్చుకుని బ్యాగులు తెచ్చుకోకుండా ముందే మనం అది కూడా కసరత్తు చేసుకోవాలి. ఆ వీక్ పాయింట్స్ ఏవైతే మీరు ఐడెంటిఫై చేసుకోండి, ఎందుకంటే ఫ్లడ్ పెరుగుతూ ఉంది కాబట్టి. ఇవన్నీ కూడా కొంచెం ముందుగానే ప్రికాషన్స్ తీసుకోకపోతే ఇబ్బంది వస్తుంది మళ్ళీ మీకు. అప్పుడు మేజర్గా నోడల్ ఆఫీసర్స్ పెట్టాలి, 24 hours మానిటరింగ్ చేసుకోవాలి. మేడం గారు ఒకసారి మీరు టీసీ తీసుకొని